అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 50. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇదేంటి రోజు ఇన్ఫర్మేషన్లు అన్నీ అంటుందనుకుంటున్నారా? ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి అబ్బా. ఏంటంటే నేను ఆల్రెడీ ఇంటింటి రామాయణం 2.0 అనే ఛానల్ని పెట్టాను కదా. అందులో ఒక ప్రేమ పెళ్ళి అనే సిరీస్ని ఒక జస్ట్ 3 వీడియోసే పెట్టాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఈ రూల్స్ రావటం వల్ల నేను ఆ స్టోరీని ఆపేయాల్సొచ్చింది. బట్ రేపటి నుంచి నేను ఆ స్టోరీని కంటిన్యూ చేస్తాను. బట్ ప్లీజ్ కొన్ని రోజులు నేను ఇలాగే కనిపించి పెడతాను. అంటే స్క్రోలింగ్ పెట్టలేను. అంటే అది కొత్త ఛానల్ కదా! మానిటైజేషన్ అవ్వాలి కదా! ఇప్పుడు మానిటైజేషన్ అవ్వాలంటే మళ్ళీ స్క్రోలింగ్ పెడితే నాకు తెలిసి మానిటైజేషన్ అవ్వకపోవచ్చు. అందుకని మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఇలా కనిపించి చెప్తాను. మీరు ఎంత తొందరగా సపోర్ట్ చేసి వ్యూస్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వాచ్ టైం కంప్లీట్ అయ్యి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కాబట్టి తొందరగా వాచ్ టైం కంప్లీట్ అయిపోయిందంటే అందులో కూడా నేను స్క్రోలింగ్ అప్లోడ్ చేస్తాను. అంటే మానిటైజేషన్ అయ్యాక. ఇక అలాగే నేను నాకు తెలిసి మ్యాక్సిమం ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ ప్రాబ్లమ్ వచ్చింది కదా! ఇప్పుడు కూడా రేపు మళ్ళీ ఆ ఛానల్ పేరుతోని మళ్ళీ ప్రాబ్లమ్ రావచ్చేమో. ఎందుకైనా మంచిదని ఛానల్ పేరు చేంజ్ చేద్దాము. అలాగే ఫేస్‌కి మాస్క్ పెట్టుకొని చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఎలా ఉంటుందో రేపైతే నేను డిసైడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేయంగానే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిటీలో మాత్రం లింక్ షేర్ చేస్తాను. మీకు ఈరోజు ఆఫ్టర్‌నూన్ వరకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అందరూ ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ పేరు ఇంటింటి రామాయణం 2.0. బట్ తర్వాత అనేది ఛానల్ నేమ్ చేంజ్ చేస్తానేమో తెలీదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే తొందరగా మానిటైజేషన్ అయితే నాకు హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. ముందే స్క్రోలింగ్ పెడితే నాకు డౌట్‌గా ఉంది అవుతుందో అవ్వదో అని. అందుకని మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యరా? ఇలాగే కనిపించి వీడియోస్ చేస్తే మరి సపోర్ట్ చేస్తారా? చెయ్యరా? అనేది నాకు మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. అంటే మీ నిర్ణయం తెలుసుకోవాలి కదా! ఈ స్టోరీ వరకే మీరు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారేమో. బట్ ఇంకో ఛానల్‌కి ఇలా కనిపించి పెడితే సపోర్ట్ చేస్తారో లేదో నాకు తెలియాలి కదా! అందుకని అడుగుతున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమము ఒక 10 వీడియోస్ వరకు నేను ఇలా కనిపిస్తాను. దాని తర్వాత మాత్రం స్క్రోలింగ్ పెడతాను. అంటే హాఫ్ నేను కనిపిస్తాను. హాఫ్ స్క్రోలింగ్. పక్కా స్క్రోలింగ్ పెడతాను ఆ ఛానల్‌లో. ఈ ఛానల్‌లో కూడా స్క్రోలింగ్ పెడతాను. బట్ ఈ సీరీస్ కంప్లీట్ అయ్యాక స్క్రోలింగ్ ఖచ్చితంగా పెడతాను. ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారా? ప్లస్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి అలాగే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే మాత్రం పక్కన పాయింట్స్ యాడ్ చేయండి. ఓకేనా? ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షిత వెళ్ళి అందరి మధ్యలో కూర్చుంటుంది. మళ్ళీ అగస్త్య ఒకసారి బాయ్ చెప్పగానే ఆ వెహికల్ బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ వెహికల్ కనుమరుగయ్యేంత వరకు అలానే చూస్తూ ఉంటాడు అగస్త్య. తను వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఇంటికొస్తాడు. లోపలికి వెళ్ళేసరికి రూమ్‌లో లోన్లీగా ఫీల్ అవుతాడు. రాక్షసి నా లైఫ్‌లోకొచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు. ఎంత మిస్ అవుతున్నాను అంటూ దిండుని గట్టిగా పట్టుకొని దాన్ని నలిపేస్తూ అనుకుంటాడు. నేను నీ దగ్గరకొచ్చి ఎన్ని రోజులు కాలేదు అగస్త్య. కానీ నిన్ను వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. నేను మాత్రమే వెళ్ళాను. నా మనసు నీ దగ్గరే ఉండిపోయింది అనుకుంటూ ఫ్రెండ్స్ పక్కన కూర్చుంది అక్షిత. ఏంటి అక్షిత అంత డల్‌గా ఉన్నావు? అని అడుగుతుంది కొలీగ్. ఏం లేదు అంటూ సెల్ ఓపెన్ చేసి అగస్త్యతో కలిసి ఉన్న పిక్స్ చూసుకుంటూ ఉంటుంది అక్షిత. కొత్త జంట కదా వాళ్ళ బాధ ఇలాగే ఉంటుంది అని అనుకుని ఆ పక్కనున్న ఆవిడ నవ్వుకుంటుంది. ఏం మాయ చేశావురా? నా పక్కనే ఉన్నప్పుడు అస్సలు ఊపిరి తీసుకోనివ్వవు. ఇప్పుడు నేను వదిలి దూరంగా వెళ్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు అని అలాగే ఫోన్ని గుండెల మీద పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది అక్షిత. మెడికల్ కాన్ఫరెన్స్‌కి వెళ్తున్న వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ అక్షిత అదేం పట్టించుకోదు. అబ్బా! ఇది లేకపోతే కష్టమే అనుకుంటూ బయటకు వస్తాడు అగస్త్య. అందరూ అక్కడ కూర్చుంటారు. పెళ్ళికి సంబంధించినవేవో మాట్లాడుతూ ఉంటారు.
ఇక అగస్త్య కూడా అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు మాట్లాడుకునేది ఏమీ వినపడట్లేదు. వినట్లేదు కానీ మనసైతే అక్షిత దగ్గరికి వెళ్ళిపోయింది. ఏంట్రా, అక్షిత వెళ్ళి గంట కూడా కాలేదు, అప్పుడే దిగులు పెట్టుకున్నావా అని ఆట పట్టిస్తాడు ఆర్య. అదేం లేదురా, దాన్ని మిస్ అవుతున్నాను అంటూ ఆర్య భుజం మీద పడుకుంటాడు అగస్త్య. వీళ్ళిద్దరూ చాలా మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్, కావాలంటే బయలుదేరి అక్షిత దగ్గరికి వెళ్ళు, నువ్వు నా మీద పడుకొని ఏదేదో చేయకు అంటూ అగస్త్యని తన మీద నుంచి లేపుతాడు ఆర్య. పోరా, నువ్వెప్పుడు ఇంతే అంటూ ఆర్య భుజం మీద నుంచి లేస్తాడు. ఆర్తి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడే మేయర్ గారు అక్కడికి వస్తారు. అందరూ వినయంగా లేచి నిలబడి కూర్చోమని చెప్తారు. ఒక పెద్ద బ్యాగ్ తెచ్చి అక్షితని పిలవండి అంటారు. తను లేదండి, మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళింది అని చెప్తాడు అగస్త్య. అదేంటి, పెళ్లి పెట్టుకొని అలా ఎలా వెళ్ళింది? పెళ్లి టైం కన్నా ఒకరోజు ముందే ఇక్కడికి వస్తానని చెప్పింది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఈలోగా మన పనులన్నీ పూర్తి చేసేద్దాం. ఎందుకంటే తన డ్యూటీ అంటే తనకి ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా, కాబట్టి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. సరే సరే, అక్షిత కోసం ఇవన్నీ తెచ్చాను. మా ఇంటి ఆడపిల్లగా మేము తనకిస్తున్న మర్యాద, మా వైపు నుంచి తనకిస్తున్న చిరుకానుక అని చెప్పి ఆ బ్యాగ్ అక్కడ పెడతారు. అది తీసుకోవాలా వద్దా అని వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అక్షిత ఉంటే నాకు వద్దు అని మొహమాట పడుతుంది. అందుకని అలాంటివేమీ వద్దండి అని అంటాడు అగస్త్య కూడా. మీరంతా ప్రేమగా తెచ్చారు కదా, తను ఊరి నుంచి రాగానే తన చేతికి ఇస్తాను అని ఆ బ్యాగ్ని పట్టుకుంటూ తన చేతుల్లోకి తీసుకుంటుంది సాహితి. సాహితి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపడతారు. అక్షిత పేరెత్తితేనే విరుచుకుపడుతుంది, అలాంటిది ఇప్పుడు అక్షిత కోసం తెచ్చిన బ్యాగ్ తను తీసుకుంటుందేంటి? మామూలుగా అయితే ఇలాంటి గిఫ్టులు ఏమీ అక్కర్లేదులే, మీరు వెళ్ళండి, బయలుదేరండి అని ఏదో ఒకటి అంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అక్షితకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షాక్ కొట్టినట్టు అయ్యింది. సరేనండి, నేను బయలుదేరుతాను, నేను ఫోన్ చేసి ఒకసారి అక్షితతో మాట్లాడతాను, ఈ గిఫ్ట్ మాత్రం అక్షిత చేతికి అందించండి అని చెప్పి వెళ్ళిపోతారు మేయర్ గారు. చాలా బరువుగా ఉన్న బ్యాగ్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తుంది సాహితి, అది కూడా తన రూమ్లోకి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చలనం లేదు, ఎందుకంటే అక్షిత అంటే చాలా కోపం కదా. అలాంటిది అక్షిత కోసం వచ్చిన బ్యాగ్ని తన రూమ్లో పెట్టుకోవడం ఏంటి అని అందరూ అలాగే షాక్లో ఉండిపోయారు. ఇక అక్షిత వాళ్ళు ఢిల్లీ చేరి వాళ్ళకి అలర్ట్ చేసిన హోటల్ రూమ్లో తీసుకొని ఉంది అక్షిత. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు ఉంది. అక్షిత 2 రోజులు గడిచిపోయింది. అక్షిత నిద్రపోతున్న టైంలో డూప్లికేట్ కీ తీసుకొని ఒక వ్యక్తి రూమ్లోకి వస్తాడు. చాలాసేపు వరకు నిద్ర పట్టలేదు అక్షితకి. అప్పుడే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. తను అలా నిద్రపోగానే వీడు ఇలా వచ్చేశాడు. అలా నిద్రపోతున్న అక్షితకి ఎందుకో మెలకువ వచ్చి గబుక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది. అనుకోని విధంగా అక్షిత కళ్ళు తెరిచేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ వ్యక్తికి. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? అసలు ఈ టైంలో లోపలికి ఎందుకు వచ్చావు? బయటకు వెళ్ళు అంటుంది అక్షిత. హౌస్ కీపింగ్ మేడం అంటాడు ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తూ. హౌస్ కీపింగ్ మేడం అంటాడు ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తూ. బకెట్, ఫెనల్ సీసా, చీపురి అవన్నీ చూసేసరికి నిజమే అనుకున్న అక్షిత, అయినా మార్నింగ్ కదా రావాలి, ఇలా అర్ధరాత్రి టైంలో డోర్ ఓపెన్ చేసుకొని రావడం ఏంటి? పద, మీ మేనేజర్ని అడుగుతాను అంటూ లేస్తుంది అక్షిత. ఆ వ్యక్తి భయపడి గబగబా డోర్ కూడా ఓపెన్ చేసి 4 అడుగులు వేసేసరికి ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి, మార్నింగ్ వచ్చాను మేడం, మీ రూమ్ క్లోజ్ చేసింది. రూమ్ క్లోజ్ చేసి ఉంది కదా, అందుకని నేను క్లీన్ చేయలేదు.
క్లీన్ చేయలేదని మీరు కంప్లైంట్ ఇస్తే నా జాబ్ పోతుంది కదా! అందుకనే నైట్ టైమ్ అయినా సరే వచ్చి చేద్దాం అనుకున్నాను. మీరు రూమ్‌లో ఉన్నారని నాకు తెలీదు. లేదంటే డోర్ కొట్టి ఓపెన్ చేయమని అడిగేవాణ్ణి. ఎవరూ లేరు కదా! వచ్చి క్లీన్ చేసి వెళ్దాం అనుకున్నాను అంటాడు. ప్లీజ్ మేడం చెప్పొద్దు. చెప్తే నా ఉద్యోగం పోతుంది. నా ఫ్యామిలీకి ఇదే ఆధారం అని బ్రతిమిలాడతాడు ఆ వ్యక్తి. సరే వెళ్ళు అంటుంది అక్షిత. లోపలికి వెళ్ళిన అక్షితకి ఏదో అనుమానంగా ఉంటుంది. అర్ధరాత్రి పూట డోర్ ఓపెన్ చేసుకొని రావడం ఏంటి అని కాస్త భయంగా కూడా వేసి తన కొలిక్కి ఫోన్ చేసి తనకు తోడుగా పడుకోవడానికి రమ్మంటుంది. అక్షితకి చాలా ధైర్యం ఎక్కువ. అలాంటిది తను నన్ను పిలిచిందేంటి అనుకొని సరే వస్తున్నానులే అని చెప్పి వచ్చి తనతో పాటు పడుకుంటుంది ఈ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి హ్యాపీగానే నిద్రపోయింది. కానీ అక్షితకు మాత్రం నిద్ర పట్టలేదు. ఇక వెంటనే బాల్కనీలోకి వెళ్ళి అగస్త్యకి ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేశావు? నిద్ర పట్టట్లేదా అని అడుగుతాడు అగస్త్య. అవును, అస్సలు నిద్ర పట్టట్లేదు. నువ్వే గుర్తుకొస్తున్నావురా అని బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అక్షిత అలా అగస్త్యతో మాట్లాడుతూ బాల్కనీలో నుంచి కిందికి చూస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది. తను అలా చూస్తూ ఉన్నప్పుడే ఎవరైతే హౌస్ కీపింగ్ అని వచ్చాడో ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ అక్కడ పడేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని గమనిస్తుంది అక్షిత. ఇంకొంచెం అనుమానం వచ్చింది. హలో అక్షిత మేడం, ఫోన్ చేసి మాట్లాడకుండా ఏంటి నువ్వు అంటాడు అగస్త్య. ఏం లేదు, నీ మాటలు వింటూ మైమర్చిపోతున్నాను అంటుంది. అబ్బో, డాక్టర్ గారు కవిత్వం చెప్తున్నారు. చాలా మిస్ అవుతున్నానురా అంటుంది అక్షిత. నాకు అలాగే ఉంది అని ఇద్దరూ కాసేపు విరహ వేదన్ని పంచుకొని ఫోన్ పెట్టేస్తారు. అసలేంటి అని తేడా కానీ అనిపిస్తున్నాయి. ఈ టైంలో హౌస్ కీపింగ్ ఏంటి? సరేలే అనుకుంటూ అతనేదో తప్పు చేసినట్టు అన్నీ అక్కడే పడేసి భయపడుతూ వెళ్ళిపోతున్నాడేంటి? అసలు అతను ఇక్కడ పనిచేసే వ్యక్తేనా? ఏమీ అర్థం కావట్లేదు. అలా కానప్పుడు నా రూమ్లోకి ఎందుకు వచ్చాడు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కుర్చీలోనే పడుకొని నిద్రపోతుంది అక్షిత. మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన వాళ్ళకి ఒక మీటింగ్ పూర్తయింది. పక్కనే షాపింగ్ మాల్ ఉంటే సరదాగా షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళారు అందరూ. హౌస్ కీపింగ్ అని చెప్పిన వ్యక్తి ఈసారి ఫేస్ కనపడకుండా మాస్క్ వేసుకొని మరీ తన్నే ఫాలో అవుతున్నాడు. ఆ షాపింగ్ మాల్లో చాలామంది ఉన్నారు. ఎవరిని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే తన దగ్గరకున్న ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ తీసుకొని తనకి గుచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 సార్లు మిస్ అవుతుంది అక్షితకి. ఇక మూడోసారి తను కూడా ఏదో డ్రెస్ పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నట్టు నటించి చేత్తో ఆ సిరంజ్ పట్టుకొని తను గుచ్చడానికి ట్రై చేస్తుంటే చెయ్యి ముందుకు వెళ్ళట్లేదు. ఇదేంటి ఎవరింత గట్టిగా పట్టుకున్నారని చూసేసరికి ఇదేంటి చెయ్యి ముందుకు వెళ్ళట్లేదు, ఇంత గట్టిగా ఎవరు పట్టుకున్నారు అని చూసేసరికి అక్కడ అగస్త్య ఉంటాడు. నిజానికి అగస్త్య మార్నింగ్ వచ్చాడు. కానీ ఫాలో అవుతూ తను నా కోసం ఎంత కంగారు పడుతుంది, ఎంత విరహ వేదన అనుభవిస్తుందో చూసి మురుసుకుపోతున్నాడు. నిజానికి తన ఫీలింగ్ కూడా అదే. అందుకే తనని చూడ్డానికి వచ్చేశాడు. తను షాపింగ్ మాల్కి రావడం చూసి మెల్లిగా అగస్త్య కూడా వచ్చాడు. వీడు అక్షితని ఫాలో అవడం గమనించాడు. అందుకని అగస్త్య అతని వెనకాలే ఉండి ఆ ఇంజెక్షన్ తగలకుండా చేశాడు. చెయ్యి వదులు అని మెల్లిగా అంటాడు. బయటికి వెళ్ళాక వదులుతానులే పదా, ఇక్కడ న్యూసెన్స్ చేస్తావంటే చస్తావు. పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు. అంతేకాదు నా వైఫ్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి. దీనివల్ల తను అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు. దీనిని నాశనం చేయాలని చూస్తే నువ్వు చేస్తావు అంటూ వాడిని పట్టుకుని అగస్త్య బయటకు తీసుకొచ్చి సెల్లార్లోకి లాక్కొని వెళ్తాడు. పాపం ఇదంతా ఏమీ తెలియని అక్షిత అగస్త్యకు షర్ట్ సెలెక్ట్ చేస్తుంది. రాగానే విసురుగా నెట్టేసరికి అతను కింద పడతాడు. ఎవర్రా నువ్వు అని అతను ఏదో అనబోతుంటే తన గుండె మీద కాలు పెట్టి అసలు నువ్వెవరో చెప్పరా
అసలు అక్షితని అటాక్ చేస్తున్నావు? ఇలా చేయమని నీకెవరు చెప్పారు? ఎంత తీసుకున్నావు అని అడుగుతాడు అగస్త్య. అలాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేద్దామని నేను వెనకాలే వస్తున్నానని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్ కొట్టేయాలంటే ఇండిక్షన్ చేయడం ఎందుకురా? హ్యాండ్ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోవచ్చు కదా అని అడిగేసరికి అతను తత్తరపడతాడు. చాలా భయం వేసింది ఆ వ్యక్తికి. ఇక ఎలా అయినా తను తప్పించుకోవాలనుకొని అగస్త్య కాలు పైకి జరిపి తన కింద పడేస్తాడు. అతను అగస్త్య మీద అటాక్ చేయాలి అనుకోవట్లేదు. అక్కడి నుంచి పారిపోవాలి అని ట్రై చేస్తుంటే ఫాస్ట్గా లేచిన అగస్త్య తన మీద పడి, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఇండిక్షన్ నీ మెడలోకి నేను పొడుస్తాను అని సిరంజ్ పట్టుకొని అంటాడు అగస్త్య. అమ్మో, అది తగిలితే ఇంకేమైనా ఉందా అనుకొని వద్దు, అది నాకు పొడవద్దు అంటూ తప్పించుకోవడానికి తల అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అగస్త్య కూడా తన మీద గట్టిగా ఉండి మర్యాదగా చెప్పు, లేదంటే పొడి చేస్తాను అంటాడు. ఇక్కడే నిజం చెప్పు, నా భార్య హ్యాపీగా షాపింగ్ చేసుకొనివ్వు. తను నా కోసం నా కొత్త షర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. తనని అస్సలు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. మర్యాదగా నిజం చెప్పు, నిజం చెప్పు అంటూ అడుగుతున్నాడు. పాపం అతను స్వామి భక్తి చూపిస్తూ చెప్పట్లేదు. సరేరా, నువ్వు చెప్పావు కదా, ఓకే. నా పెళ్ళం అంటే ప్రొఫెషనల్గా తన డాక్టర్. ఇంజెక్షన్ చాలా నీట్గా నొప్పి పుట్టకుండా జాగ్రత్తగా చేస్తుంది. కానీ నేను రౌడీ టైప్, ఎక్కడ పొడుస్తానో నాకే తెలీదు అంటూ చేయి పైకెత్తుతాడు అగస్త్య. మెడ మీద, చేతి మీద, నడుం మీద ఇలా చేయడం కంటే నీ సెన్సిటివ్ పార్ట్ మీద చేస్తే ఎలా ఉంటుంది అని అంటాడు అగస్త్య. ఆ మాటకి వాడి గుండె కడుపులోకి వచ్చేసింది. వద్దు వద్దు, అలాంటి పిచ్చి పని చేయకు. నీకేం కావాలంటే అది చెప్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలేయి. నాకు ఇంజెక్షన్ చేయడానికి కూడా ట్రై చేయకు. సర్లే కానీ నేను ఇలాగే ఉంటానని గట్టిగా పట్టుకొని చెప్పు. నిన్నెవరు పంపించారు? నాకు తెలియదు సార్, నేను ప్రొఫెషనల్ కిల్లర్ని. నన్ను ఒకళ్ళు కాంటాక్ట్ చేసి తన ఫోటో పంపించి తనని చంపేయమని చెప్పారు. ముందుగానే డబ్బులు కూడా ఇచ్చేశారు. నిజానికి ఆ అమ్మాయికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు. నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు? ఆ నెంబర్ నాకు కావాలి. మీలాంటి ప్రొఫెషనల్స్ ఇలాంటి విషయాలు రికార్డ్ చేస్తారు కదా, ఆ రికార్డింగ్ కూడా నాకు కావాలి. లేదు అంటే నీ సెన్సిటివ్ పార్ట్లో ఇంజెక్షన్ చేసేస్తాను అంటాడు అగస్త్య. వద్దు వద్దు, మీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను అని భయపడుతూ అంటాడు. వామ్మో, అంత పని చేయకండి సార్. అది పొడిస్తే నేను వెంటనే పోతాను. మీకేం కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వదిలేయండి. నిన్ను నమ్మచ్చా అని అనుమానంగా అడుగుతాడు అగస్త్య. సార్, నేను ఈ విషయంలోనైనా ప్రొఫెషనల్గానే ఉంటాను. ఆ అమ్మాయిని చంపాలి అనుకున్న దాంట్లో ప్రొఫెషనల్గానే ఉన్నాను. ఇప్పుడు నేను మారిపోయాను అనే దాంట్లో కూడా ప్రొఫెషనల్గానే ఉంటాను. ఎందుకంటే నాకు బ్రతకాలనుంది. పెళ్ళైందా అని అడుగుతాడు అగస్త్య. ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు సార్. వాడిని కూడా రేపు నీలాగే తయారు చేస్తావా అని అడుగుతాడు. లేదు సార్, నా కొడుకుని నేను బాగా చదివిస్తాను. మీలాగే గొప్పవాడిని చేస్తాను చూడండి. మీరు సూటు బూటు వేసుకుని దొరబాబులా ఎంత బాగున్నారో, నా కొడుకుని కూడా ఇలా దొరబాబులాగా ఇలాగే రెడీ చేస్తాను. నా కొడుకుని ఇలా గొప్పగా చూసుకోవాలని నా కోరిక. అలా అని చాలా ఆశగా చెప్తుంటాడు ఆ కిల్లర్. నువ్వు ఇలా అందరినీ ఇబ్బంది చేస్తూ ఉంటే మీ అబ్బాయి మాత్రం సూటు బూటు వేసుకొని ఎలా ఉంటాడు? వాడు నిన్నే ఫాలో అవుతాడు కదా. అదేంటి సార్ అలా అంటారు? మీ అబ్బాయిని కూడా హంతకుడు కొడుకు అని పిలుస్తారు, దొరబాబు అని పిలవరు. సూటు వేసుకున్నంత మాత్రాన దొరలైపోరు. మన బిహేవియర్ని బట్టి గౌరవిస్తారు అంటాడు అగస్త్య. ఆ మాటకు అతని కళ్ళల్లో కన్నీటి పొరని గమనిస్తాడు అగస్త్య. సరేలే, నీ పర్సనల్ విషయాలు నాకెందుకులే, కానీ ఇదంతా ఎవరు చేయమని చెప్పారో చెప్పు అంటూ తన మీద నుంచి లేచి అక్కడే ఇద్దరు సిట్టింగ్ వేసుకొని ఒక పక్కన కూర్చుంటారు. నిజం చెప్తే అందరికీ మంచిది.
లేదంటే ఈ ఇంజెక్షన్ నీకు కాకుండా మీ అబ్బాయికి పొడుస్తాను అని భయపడతాడు అగస్త్య. వాడు నిండు నూరేళ్ళు బ్రతకాలి సార్. సంతోషంగా బ్రతకాలి. గొప్పగా బ్రతకాలి. మీకేం కావాలన్నా నేను చెప్తాను. నా కొడుకు జోలికి వెళ్ళకండి. మీ దెబ్బ పవర్ ఏంటో నాకు అర్థమైంది. ఇక చెప్తాను. అగస్త్య మాత్రం అతన్ని నమ్మకుండా కరెక్ట్గా ఇంజెక్షన్ పొడవడానికి సిద్ధంగా ఉందని అడుగుతున్నాడు. ఇదంతా ఎవరు చేశారు? మీరే రికార్డింగ్ వినండి సార్ అంటూ ఫోన్ ఓపెన్ చేసి రికార్డింగ్ వినిపిస్తాడు. తను ఊహించింది నిజమే అయింది. ఆశ్రిత, మినిస్టర్ గారు కలిసి ఇదంతా ప్లాన్ చేశారని ఒక అనుమానం ఉంది. ఇప్పుడు క్లారిటీ కూడా వచ్చింది. బాగా రికార్డ్ చేసావురా. సరే కానీ అది నా సెల్కి ఫార్వర్డ్ చేయంటాడు. సెల్ నెంబర్ చెప్పండి సార్ అని నెంబర్ చెప్పగానే ఫాస్ట్గా రికార్డింగ్ మొత్తం అగస్త్యకు ఫార్వర్డ్ చేస్తాడు. ఇక వదిలేయండి సార్, నేను వెళ్ళిపోతాను. ఎందుకు? మళ్ళీ వెళ్ళి నా పెళ్ళాన్ని చంపడానికా? అసలు నీలాంటి వాడిని ఎలా నమ్ముతాను అంటాడు అగస్త్య. నమ్మండి సార్, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయను. ఏంటి, ఈ 10 నిమిషాల్లోనే ఇంత మార్పు వచ్చిందా అని చూస్తాడు అగస్త్య. మనిషి మారడానికి 10 నిమిషాలు కూడా అక్కర్లేదు సార్. ఒకే ఒక నిమిషం చాలు. ఆ ఒక నిమిషం ఇవాళ మీ వల్ల నాకు కలిగింది. మీరు చెప్పారే, ఎంత గొప్పవాడైనా నా కొడుకుని హంతకుడు కొడుకు అంటారని. ఆ మాట నేను భరించలేకపోయాను సార్. నా వల్ల వాడి జీవితం ఏడుస్తూనే ఉండాలా? జీవితాంతం ఇలా మాటలు పడుతూ ఉండాలా అనిపించింది. అందువల్లే నాలో ఈ మార్పు వచ్చింది సార్. నాకేమీ వద్దు. నాకు కన్న కొడుకు సంతోషంగా ఉండడమే కావాలని ఫీల్ అవుతూ చెప్తాడు. అది సరే, ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వేం సమాధానం చెప్తావు? ఆ మాట అన్నాడో లేదో వెంటనే తన సెల్ మోగింది. ఏం చెప్పాలి సార్ అన్నట్టు చూస్తాడు ఆ వ్యక్తి. అగస్త్య నవ్వుతూ కన్ను కొట్టాడు. అర్థమైనట్టు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంటాడు, స్పీకర్ ఫోన్ కూడా ఆన్ చేసి. ఆ స్పీకర్ ఆన్ చేసే ఉంది కాబట్టి అగస్త్య కూడా వింటున్నాడు. చెప్పిన పని ఏమైంది? అది చచ్చిందనే గుడ్ న్యూస్ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? నిజానికి మెడికల్ కాన్ఫరెన్స్లో ఆ అమ్మాయి పేరు కూడా లేదు. కావాలని నేనే పేరు యాడ్ చేసి మరీ తనని అక్కడికి పంపించాను అంటుంది ఆశ్రిత. ఆ మాట వినగానే అగస్త్య కళ్ళు పెద్దవవుతాయి. మరి నెక్స్ట్ ఆశ్రితకి ఏం జరగబోతుంది అగస్త్య చేతిలో అనేది పార్ట్ 51లో తెలుసుకుందాం. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటింటి రామాయణం ఛానల్ని సపోర్ట్ చేస్తారో లేదో అనేది ఖచ్చితంగా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. బాయ్.